ఇవాళ సాయంత్రం రానమ్మా. అన్వేషణ తోటలో పనున్నది, సాయంత్రం రారా అని నన్ను అన్నాడు. ఒకవేళ పోకపోతే మళ్ళీ డౌట్ వస్తుంది అన్వేషణకి. ఇంకా తోట అన్వేషణ అనుకుంటే భయపడతానవేంది? ఇవాళ సాయంత్రం పోదాందా? పోయినాక ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? సరే రానమ్మా, వెళ్దాం. నేనైతే ఆ దివ్య సురేష్కి ఎవరికి చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పకి. ఇంకా వాళ్ళతో చెప్తున్నా రాము. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాక ఇద్దరు ఫోన్లు ఆఫ్ చేసేద్దాం ఇక. సరే రానమ్మా. సరే రాము, ఇంట్లో ఎవరు నేనప్పుడు కాల్ చేస్తా, వచ్చేసి. సరే బావా, పెళ్ళిళ్ళు రిసెప్షన్ ఇద్దరం ఒకటే ఫంక్షన్లో పెట్టుకుందాం ఇక. అవునా? కానీ నాన్న ఒక్కడే కొడుకును కదా, ఇంటికాడ డిన్నర్ చేద్దాం అంటాను. ఒక్కూళ్ళనే కదా బాగా ఉండేది, ఎందుకు ఖర్చు? మరి వెళ్ళి మంచిగా చేసుకుంటుంది. సరే సందీప్, ఒకసారి నేను నాన్నతో మాట్లాడతా. అట్లనే మరి ఫంక్షన్ ఏది బుక్ చేద్దాం అందాం, అక్కడ ఎంకే వేస్తున్నాయి కదా, అది మాట్లాడదామా? సరే బావా, ఫంక్షన్ హాల్ అయితే పెద్దగా ఉంటుంది, మాట్లాడదాం పోయేదాన్ని. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇద్దాం. మరి అట్లనే మనకు మటన్ అయితే 1 క్వింటాల్ పడుతుంది కావచ్చు. మన ఎలకూరు తెంగ జరుగుతుంది కదా, పోయి ఒక 10 మంచి గొర్రెలు వేసుకొని వద్దాం.